సో కోడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక కన్‌స్ట్రక్టివ్ వేలో మనం ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది ఇప్పుడు అది చేయట్లేదు. కన్‌స్ట్రక్టివ్ వేలో ప్రాక్టీస్ చేయడం అంటే అందరేమో కోడింగ్ ప్రాక్టీస్ చేయండి, కోడింగ్ ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. మీరేమో కన్‌స్ట్రక్టివ్ వేలో ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. వాట్ ఈస్ మీన్డ్ బై కన్‌స్ట్రక్టివ్ ప్రాక్టీస్? సో ఒక జనరల్‌గా అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, కోడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు నేర్చుకున్న టాపిక్‌ని బట్టి అది ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తా ఉంటారు. అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఒక చిన్న ఫార్మ్ చేయడం నేర్చుకున్నాము. జనరల్‌గా అందరూ ఏం చేస్తారంటే, ఆ ఫార్మ్ అంటే ప్రాక్టీస్ అంటే ఎలా చేస్తారంటే, ఆ ఫార్మ్ చేయడం ఆ ఫార్మ్ చేసి దాన్ని ఓన్లీ ఆ ఫార్మ్ అంటే ఆ మొత్తం ఎంటైర్ వెబ్‌సైట్‌లో అంటే ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ వెబ్‌సైట్ ఆర్ డెవలపింగ్ ఆఫ్ దట్ వెబ్‌సైట్ అందరూ చేసే పని ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ ఫార్మ్‌ని రకరకాలుగా ఫార్మ్స్ దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. దిస్ ఈస్ రాంగ్. యూ నీడ్ టు బి ప్రాక్టీస్ కన్‌స్ట్రక్టివ్‌లీ. ఒక ప్రాజెక్ట్ ఎలాగైతే ఒక క్లయింట్ ఇచ్చిన ప్రాజెక్ట్ ముందుగా ఒక ఓవర్ వ్యూ తీసుకోండి. ఒక స్కెలిటన్ డెవలప్ చేసుకోండి. ఒక ప్రాజెక్ట్ మీరే అనుకోండి. ఒక స్కెలిటన్‌ని డెవలప్ చేసుకోండి. దాన్ని బట్టి కన్‌స్ట్రక్టివ్ వేలో ఆ ప్రాజెక్ట్‌ని బట్టి మనం పని చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రియల్ ప్రాక్టీస్. అండ్ చాలా మంది నేను కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను ఇంటర్న్‌షిప్ పే చేసుకోలేను. లేకపోతే నేను సో అండ్ సో కోర్స్ కూడా నేను అంత మనీ అఫోర్డ్ చేయలేను అంటే యూ కెన్ ఫాలో దిస్ స్టెప్. కన్‌స్ట్రక్టివ్ ప్రాక్టీస్ అనేది అవసరం ఇక్కడ. అండ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మీరు ఎప్పుడైనా గాని గుర్తుపెట్టుకోండి. ఈ కోడింగ్ ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్ చేసినంత కాలం మాత్రమే గుర్తుంటుంది. ఒక్కసారి ప్రాక్టీస్ వదిలేసి లైట్ తీసుకొని వదిలేసారు అంటే మళ్ళీ మర్చిపోతారు. జాబ్ అంటే డైలీ జాబ్ కాబట్టి కంపల్సరీ మీరు రోజు చేస్తా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు గుర్తుంటుంది. కోడింగ్ ఎప్పుడైనా గానీ మీరు ప్రాక్టీస్ చేసి వర్క్ చేసినంత కాలం మాత్రమే మీకు గుర్తుంటుంది. అంటే మీరు ప్రాక్టీస్ చేసినంత కాలం మాత్రమే మీకు గుర్తుంటుంది. జాబ్ వచ్చిన దాకా కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత ఎలాగో జాబ్ చేస్తారు కాబట్టి. సో మేక్ ఎ నోట్ ఆన్ దిస్. ఐ యామ్ ఇన్ఫార్మింగ్ ఎవ్రీవన్. కన్‌స్ట్రక్టివ్ ప్రాక్టీస్ చేయండి. కన్‌స్ట్రక్టివ్‌గా ప్రాక్టీస్ చేయండి. ఒక ఆర్డర్ ప్రకారం ఒక వెబ్‌సైట్ డెవలప్ చేసుకుంటూ దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోండి గానీ, నేను ఒక టాపిక్ నేర్చుకున్నాను. ఈ టాపిక్ మీద నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇంకొక టాపిక్ నేర్చుకున్నాను. ఇంకొక టాపిక్ మీద నేను ప్రాక్టీస్ చేస్తాను. వాలిడేషన్స్ నేర్చుకున్నాను. వాలిడేషన్స్ మీద నేను ప్రాక్టీస్ చేస్తాను. దిస్ ఈస్ రాంగ్ కంప్లీట్‌లీ. ఇలా ఆలోచించొద్దు. ఓకే. కన్‌స్ట్రక్టివ్ ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే. అండ్ ప్రాక్టీస్ చేసిన ఎప్పుడైనా కానీ మనం ఎంత విన్నప్పుడు అంతా బానే అనిపిస్తది. ఇది మనకొచ్చేసింది అర్థమైనట్టు అనిపిస్తది గానీ, వెన్ యూ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యూ విల్ కేమ్ టు నో. నీకు ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చిందనేది ఇంప్లిమెంటేషన్‌లో అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ఓపిక అయితే కావాలి. లాట్ ఆఫ్ పేషెన్స్. యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఫర్ దట్. ఓపిక అనేది చాలా అవసరం. సో చాలా మంది ఏంటి అంటే చాలా మంది మన ద్వారా జాయిన్ అయిన కోర్స్ విత్ ఇంటర్న్‌షిప్ గాని, లేకపోతే హైర్ అండ్ ట్రైన్ జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ కన్‌స్ట్రక్టివ్ ప్రాక్టీస్ అని డైరెక్ట్‌గా క్లయింట్ ఇచ్చిన వర్క్ చేపిస్తారు కాబట్టి కొంచెం వరకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఎవరైతే ఎఫర్ట్ చేయలేరు ఓన్‌గా నేను అవుతాను, ఓన్‌గా నేను ప్రాక్టీస్ చేస్తానంటే మేక్ ఎ నోట్ ఆన్ దిస్ కన్‌స్ట్రక్టివ్ అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక డిసిప్లిన్‌గా ఒక ప్రాజెక్ట్‌ని ఎలా అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తామో అదే విధంగా మనము ప్రాక్టీస్‌ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మంది ఈ విషయంలో లాగ్ అవుతా ఉన్నారు. అండ్ చాలా మంది నన్ను ఇంటరాక్షన్ అయినప్పుడు అడిగిన క్వెషన్ ఇది. సో అందుకనే మీ అందరికి కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. ఓకే. ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ ట్రైయింగ్. సో ఎప్పుడు కూడా ఏది ఆపొద్దు. సో కీప్ ఆన్ ట్రైయింగ్, కీప్ ఆన్ ట్రైయింగ్. సో జాబ్ వచ్చే వరకు పోరాడాల్సిందే. దానికోసం జాబ్ వచ్చిన తర్వాత దాని గ్రోత్ కోసం కష్టపడాలి. అండ్ పని చేస్తే మాత్రం ఏదైనా కానీ పని తలపెట్టినప్పుడు చేసి గట్టిగా చేయండి. లేకపోతే వదిలేసేయండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. అండ్ ఓపిక అనేది చాలా అవసరం. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది కోర్సెస్. థాంక్ యూ.